వీరు రాహుల్ ఇళ్ళ, వీరిది హాస్పిటల్ విన్ విజల్ లో ఆప్టికల్ మేనేజర్. వారి మిసెస్ గారి పేరు ప్రతిమ గారు, హైత్ నగర్ వీరు ఉండేది. దినేష్ బాబు పేరు, అమ్మాయి పేరు జూసియా. యాక్చువల్ గా వీరు నెల క్రితం వచ్చి అదృష్టం పెట్టుకున్నాక అన్ని రకాలుగా అద్భుతంగా ఉండటం చోటి చాలా సంతోషపడ్డారు వీరు. అలాగే ఇప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్పడానికి వచ్చారు. సో నేను ఏంటంటే నేను మా బావగారు ఎప్పటి నుంచో చెప్తున్నాడు గురువు గారి గురించి. యాక్చువల్గా బ్రహ్మాండం గురువు గారు చాలా రివ్యూస్ అవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎన్నో వీడియోస్ వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా చాలా ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయన కూడా క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వల్ల పాపం ఆయన హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దానివల్ల కొంచెం ప్రాబ్లం ఫేస్ అవుతున్నాడు. ఆయన తీసుకున్నాడు, ఇక నాకు చెప్పిండు, అయిపోయింది. నేను అంతగా పట్టించుకోలేదు కాబట్టి ఆయన తీసుకొని తర్వాత చెప్తున్నాను విషయం నాకు చెప్పాడు. నాకెందుకో అది సరేగా ఆయన తీసుకుని కాబట్టి నేను కూడా ట్రై చేద్దామన్న ఉద్దేశంతో నేను వచ్చాను. వచ్చిన తర్వాత తీసుకున్నాను. ఫస్ట్ రావడంతోనే హై ఎండ్ నేను తీసుకున్న తర్వాత ఇక మైండ్ అంతా కూడా చాలా రిలాక్సింగ్గా హ్యాపీగా అనిపించింది అన్నట్టు. చాలా సంతోషంగా అనిపించింది. హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక నాకు ఇంతకుముందు డబ్బులు అనేది మనీ విషయంలో ప్రతిదీ డౌట్ ఉండేది. నేను అంత సంపాదించగలుగుతానా, అంత ఇది చేయగలుగుతానా అంటే నాకు అంత నా మీద నాకు కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉండేది. గురువుగారి చేతుల మీదుగా నాకు ఎప్పుడైతే అదృష్టం తీసుకున్నానో అప్పుడు నాకు ఏమైందంటే ఫుల్ కాన్ఫిడెన్స్ పెరిగింది. చేయగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్, మెయిన్గా హెల్త్ ఇష్యూలో నాకు ఏదన్నా కొంచెం ప్రాబ్లం అయినా ఏదో ఒకటి నేను ఆల్టర్నేటివ్ ఎక్సర్సైజు, యోగానో లేకపోతే ఈ కొద్ది కాలంలో ఆ మధ్యకాలం నాకు మా బావగారు చెప్పక ముందుకు అప్పుడే నాకు యాక్సిడెంట్. ఇక అప్పుడు ఆ సమయంలోనే మా బావగారు నాకు చెప్పడము, ఓకే పెట్టుకుందామన్న ఉద్దేశం నాకు ఎందుకో మనసు నుంచి పెట్టుకోవాలి, వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను పెట్టుకున్నాను. ఇప్పుడు కాలు పెయిన్ అది పెట్టుకున్నాక కాలు పెయిన్ కూడా తగ్గింది. హెల్త్ కూడా మంచిగా ఉంది.